ట్రైలర్ చూస్తే 'మ్యాన్షన్ హౌస్ మల్లేష్' అని పెట్టారు కదా పేరు. టోటల్‌గా సార్ జస్టిఫికబుల్ టైటిల్‌లా అనిపియలేదు. అటెన్షన్ కోసం పెట్టారా? లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఇట్స్ వెరీ మచ్ జస్టిఫైబుల్ సార్. అంటే అట్‌లీస్ట్ ట్రైలర్‌లో దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు మీరు. అంటే సినిమా కోసం దాసాం సార్. ఓకే. యాహ్! అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాయి కదా! సెన్సార్ బోర్డ్స్ కూడా సార్ టైటిల్స్ ఏం వాడాలి, ఏం వాడకూడదు. ఇప్పుడే అవునండి. ఒక సినిమాకి 'సరస్వతి' అని పేరు పెడితే అది కూడా మార్చారంట. ఓకే. ఓకే. సో, మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏం రాలా? అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు సార్. ఎందుకంటే మేము కొంచెం బ్యాక్ బెంచర్‌లం అనమాట. ఓకే. అలా రాస్తూ స్పెల్లింగ్ మిస్టేక్ రాసాము. మాకలా ఫేవర్ అయింది. ఎనీవేస్ బ్యాక్ బెంచర్ నుంచి ఫస్ట్ బెంచ్‌కి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు, చిన్న సినిమాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. ఆ! చాలా హ్యాపీ ఆ విషయంలో. కానీ మీరు పెద్ద సినిమాలు వెతుక్కుంటూ వెళ్ళే క్రమం ఒకటి ఉంటుంది అవును. ఎదగాలంటే. అవును. ఆ పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చిందండి? అంటే అట్లేం రాలేదు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 'రాజు వెడ్స్ రాంబాయ్' అవి రిలీజ్ అయినంక మంచి సినిమాలే వచ్చినాయండి. అంటే త్వరలో వాళ్ళు అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అనౌన్స్ చేస్తారు. అంటే దేనికైనా వాళ్ళు నన్ను నమ్మడానికైనా నా వర్కు నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అనేది వాళ్ళకో నమ్మకం రావాలి కదా! ఆ నమ్మకం రావడం కోసమే ఇప్పటివరకు చేసిన సినిమాలు. పెద్ద సినిమాలు చేసినా మంచి కథలొచ్చి, కథ బాగుంటే బడ్జెట్టు అనేది కాకుండా చిన్న సినిమా, పెద్ద సినిమా కాకుండా కథ బాగుంటే పక్కా చేస్తా అండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. సో, సురేష్ గారు, అదే అన్ కంటిన్యూషన్ క్వశ్చన్. బేసిక్‌గా మీరు ఒక టైంలో అవకాశం వస్తే బావుండు, ఒక మంచి అవకాశం కావాలి అని ఎదురు చూసే టైం నుంచి ఇప్పుడు అవకాశాలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇప్పుడు శ్రీనాథ్ గారు అన్నట్టు అవును. నాకు సురేష్ గారే కావాలని ఫిక్స్ అవ్వడం అందరూ. అవును. లైక్ 'రాజు వెడ్స్ రాంబాయ్' తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఎక్కొచ్చు. సో, ఇప్పుడు అవకాశాలు ఫ్లోటింగ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. చాలా బాగుంది. నేను 'రాజు వెడ్స్ రాంబాయ్' రిలీజ్ అయినాక చాలా కథలు విన్నా. చాలా ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. మంచి మంచి ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. 1, 2 అగ్రిమెంట్స్ అయినాయి. బావుందండి. చాలా బావుంది. అంటే నేను ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేయాలి, పెద్ద సినిమా వస్తే మంచి సౌండ్‌ని తెలుగు సినిమా అంటే ఇలాంటి సౌండ్ కూడా చేయొచ్చు. మన స్టార్ హీరోస్‌కి ఇట్లా కూడా చూపెట్టొచ్చు. బయట నుంచి తెచ్చుకుంటున్నారు గదా! వాళ్ళ నీడ్ లేకుండా మనం చేయాలని నాకు డ్రీమ్ ఉండే. అది కొద్ది రోజులలో ఫుల్‌ఫిల్ అయితదని నేను అనుకుంటున్నా.